ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. ఏ దేశం ఇటీవల క్యాన్సర్ వ్యాక్సిన్ను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది? రష్యా. ఇటీవల కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? మేనిఫెస్ట్. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఊర్జువీర్ పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. రెయిన్బో వారియర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రాశారు? హోసాంగ్ మర్చెంట్. సహయోగ్ హాప్ టాక్ 2024 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? వియత్నాం. శరత్ సాధనాన్ని ఏ సంస్థ ప్రధానంగా ఉపయోగిస్తున్నది? ఇండియన్ కోస్ట్ గార్డ్. సేఫ్టీ ఎక్సలెన్స్ కోసం స్వర్డ్ ఆఫ్ హానర్ అవార్డును గెలుచుకున్న భారతీయ దేవాలయం ఏది? రామమందిరం, అయోధ్య. అండర్ ది సాల్ ట్రీ థియేటర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ఏటా జరుపుకుంటారు? అస్సాం. ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఫార్మా మార్కెట్గా ఏ దేశం అవతరించింది? భారతదేశం. అయితే మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ పేరు ఏమిటి? కిసాన్ కవాచ్. భారతదేశం ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటిసారిగా గంగానది డాల్ఫిన్ ట్యాగింగ్ నిర్వహించింది? అస్సాం. అంతర్గత జలమార్గాల ద్వారా కార్గో తరలింపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? జలవాహక్ పథకం. ఇటీవల క్రాస్ వర్డ్ బుక్స్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? కేజేఎస్ దిల్లాన్. భారతదేశం మరియు నేపాల్ మధ్య సూర్యకిరణ్ వ్యాయామం యొక్క 18వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది? సల్జాండి, నేపాల్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? శక్తి పథకం. అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ ఇటీవల ఏ దేశంలో జరుపుకున్నారు? నేపాల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవి విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది? ఆంధ్రప్రదేశ్. రైతు భరోసా యోజనని ఏ రాష్ట్రం అమలు చేస్తున్నది? తెలంగాణ. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దిల్ రాజు. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ అనగా సవరణ బిల్లు 2024ని ఏ దేశం ఇటీవల ఆమోదించింది? ఆస్ట్రేలియా. వరల్డ్ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? భారతదేశం. నాసా మరియు ఇస్రో అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం పేరు ఏమిటి? నిసార్. వాతావరణ సూచన కోసం జెన్కాస్ట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ఏ సంస్థ ప్రారంభించింది? గూగుల్. ఇటీవల వార్తల్లో కనిపించిన సుబారు టెలిస్కోపును ఏ దేశం నిర్వహిస్తున్నది? జపాన్. యునెస్కో ఏ భారతీయ ఆలయాన్ని దాని పరిరక్షణ కోసం 2023 అవార్డుకు ఎంపిక చేసింది? అబత్స హయేశ్వర ఆలయం, తమిళనాడు. ఇటీవల ఏ అమెరికా రాష్ట్రం డిసెంబర్ 6ని మహాత్మా గాంధీ స్మారక దినంగా ప్రకటించింది? నెబ్రాస్కా. ఇటీవల వార్తల్లో కనిపించిన జీజీటౌ ఏ సిస్టమ్ అంటే ఏమిటి? ట్రిపుల్ స్టార్ సిస్టమ్. ఏ రాష్ట్రంలో ఈగిల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్. మెరియం వెబ్స్టర్ 2024 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించారు? పోలరైజేషన్. గూగుల్ భద్రతా ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? హైదరాబాద్. కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆంధ్రప్రదేశ్. 2024 WTA వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు నిలిచారు? అరీనా సబలెంకా, బెలారస్ దేశస్థురాలు. ఏ భారతీయ చిత్ర నిర్మాత ప్రతిష్టాత్మక జేసీ డేనియల్ అవార్డు 2023 గాను ఎంపికయ్యారు? షాజీ ఎన్ కరుణ్. ఉత్తమ దర్శకుడిగా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ అందుకున్న మొదటి భారతీయ దర్శకుడు ఎవరు? పాయల్ కపాడియా. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం ఉపాధి రేటులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
మహారాష్ట్ర. క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2025లో భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఏ సంస్థ అగ్రస్థానాన్ని పొందింది? ఐఐటి ఢిల్లీ. 2024 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో ఏ వ్యక్తి గుర్తింపు పొందారు? మాధవ్ గాడ్గిల్. బ్యాంకింగ్ రంగంలో వర్ధమాన మహిళా నాయకురాలిగా ఎవరు గుర్తింపు పొందారు? భారతి కోహ్లీ. 20వ ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024ను ఏ జట్టు గెలుచుకుంది? జపాన్. ఇటీవల అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? లాండో నోరిస్. భారతదేశం మరియు ఏ దేశం యొక్క సాయుధ దళాల మధ్య సిన్బ్యాక్స్ వ్యాయామం పూర్తయింది? కంబోడియా. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకుంటున్నారు? వెరోనికా మిచెల్ బ్యాచిలెట్. భారతదేశంలో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జిని ఏ ప్రదేశంలో నిర్మించారు? కొత్త పంబన్ వంతెన. ఇది రామేశ్వరం దగ్గర ఉంటుంది, తమిళనాడులో. ఏ దేశం ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతానికి 2024 ఐఎస్ఎస్ఏ గుడ్ ప్రాక్టీస్ అవార్డును పొందింది? భారతదేశం. ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ ఐఎస్ఎస్ఏ ఏ సంస్థ క్రింద స్థాపించబడింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏ దేశంలో ప్రారంభమైంది? బహ్రెయిన్. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి లభించింది? డాక్టర్ బసంత్ గోయల్. ఇటీవల ఏ రాష్ట్రంలో 2 రోజుల మెంగాంగ్ పండుగను జరుపుకున్నారు? మేఘాలయ. గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2024-25ని ఏ సంస్థ ఇటీవల విడుదల చేసింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ. గ్రీన్ కారిడార్లను ఉపయోగించి కొలంబియాలోని ఏ నగరం తన సగటు ఉష్ణోగ్రతను 2 డిగ్రీల సెల్సియస్కి విజయవంతంగా తగ్గించింది? మెడిలిన్. విక్రమ్ సంపత్ రచించిన టిప్పు సుల్తాన్ ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటరెగ్నం పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ ఎస్ జయశంకర్. ఏ రాష్ట్ర సాంస్కృతిక హస్తకళల వారసత్వం అయిన గర్చోలా భారత ప్రభుత్వం నుండి జిఏ ట్యాగ్ను పొందింది? గుజరాత్. మిషన్ అరుణ్ హిమవీర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ హార్టి ఉత్పత్తిదారులకు, ఇక్కడ హార్టి ఉత్పత్తిదారులు అనగా ఫ్రూట్స్ వెజిటేబుల్ పండించేవారు, మద్దతుగా ప్రారంభించింది? అరుణాచల్ ప్రదేశ్. అధికారుల శిక్షణ కోసం ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫారం ఏకలవ్యను ఎవరు ప్రారంభించారు? జె ఉపేంద్ర ద్వివేది. పిల్లల కోసం సోషల్ మీడియాను నిషేధించే బిల్లును ఇటీవల ఏ దేశం ఆమోదించింది? ఆస్ట్రేలియా. భారత ప్రభుత్వం మొదటి అష్టలక్ష్మి మహోత్సవ్ ఎక్కడ నిర్వహిస్తున్నది? న్యూఢిల్లీ. ఇటీవల ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? విక్రాంత్ మాసే. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? టాక్సిక్. కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ 68వ సెషన్కు అధ్యక్షత వహించడానికి ఏ దేశం ఎంపిక చేయబడింది? భారతదేశం. దేశంలో లింగ నిష్పత్తి ఇటీవల 918 నుండి ఏ సంఖ్యకు పెరిగింది? 930కి. అంగామి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? నాగాలాండ్. ఇన్నోవేషన్ కోసం ఇటీవల ఏ సంస్థ పిఎస్యు అనగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకుంది? సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల ఎయిర్ హెల్ప్ 2024 ర్యాంకింగ్లో ఏ ఎయిర్లైన్ ఉత్తమమైనదిగా ప్రకటించబడింది? బ్రజెల్స్ ఎయిర్లైన్స్. భారతదేశపు మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను ఏ ఐఐటి నిర్మించింది? ఐఐటి మద్రాస్. ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశ జీడిపి ఎంతగా అంచనా వేసింది? 6.8%. ఇటీవల అత్యధిక మొబైల్ మాల్వేర్ దాడులను అనగా వైరస్ ఇది నివేదించిన దేశం ఏది? భారతదేశం. హింబోగ్ పేరుతో మొక్కజొన్న పిండిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది? హిమాచల్ ప్రదేశ్. 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్లోని ఓడరేవు నగరం కరాచీపై భారత నౌకాదళం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ ట్రైడెంట్. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇటీవల నిర్వహించిన
హరిమౌ శక్తి వ్యాయామం, మలేషియా. ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యానవనం 2024 నాటికి అత్యధికంగా పులుల జనాభాను కలిగి ఉంది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. యునెస్కో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం హెరిటేజ్ టూరిజంలో అగ్రగమ్యస్థానంగా ప్రకటించింది? పశ్చిమ బెంగాల్. ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో ఎఫ్డిఐకి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి అత్యధిక వనరుగా మారిన దేశం ఏది? సింగపూర్. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పివి సింధు. ఇటీవల సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లక్ష్య సేన్. సిన్ బ్యాక్స్ వ్యాయామం ఇటీవల ఏ రెండు దేశాల మధ్య నిర్వహించబడింది? భారతదేశం మరియు కంబోడియా. ఇస్రో ఇటీవల ఏ అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోబా-3 మిషన్ను ప్రయోగించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. గోమాంసాన్ని పూర్తిగా నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? అస్సాం. ఆల్ ఇండియా హోమ్ ప్రైస్ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తికిర్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? నాగాలాండ్. ఇటీవల అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు? డి గుకేష్. ఇటీవల టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? డొనాల్డ్ ట్రంప్. ది సీక్రెట్ ఆఫ్ దలైలామాస్ హ్యాపీనెస్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? డాక్టర్ దినేష్ షహరా. వరల్డ్ సోలార్ రిపోర్ట్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. భారతదేశపు మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కోసం ఏ నగరం ఎంపిక చేయబడింది? హైదరాబాద్. విల్లో అనే క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్పును ఏ సంస్థ విడుదల చేసింది? గూగుల్. ఎన్విజన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించినది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. వృద్ధాప్యాన్ని తగ్గించడానికి అణువులను కనుగొనడం కోసం ఐఐటి ఢిల్లీ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం పేరు ఏమిటి? ఏజ్ ఎక్స్టెండ్. గవర్నమెంట్ ఈ మార్కెట్ని పూర్తిగా అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2025లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కు ఏ ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది? లడాక్. ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నది? అరుణాచల్ ప్రదేశ్. కియామ్ని యుంగన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? నాగాలాండ్. కలైంజర్ కైవనై తిట్టం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. నిర్దేశక్ అనే సర్వే నౌకను ఏ షిప్ యార్డ్ నిర్మించింది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్, కోల్కతా. 2025లో 38వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. షెన్నాంగ్జియా నేషనల్ పార్కు ఏ దేశంలో ఉంది? చైనా. ఇటీవల వార్తల్లో కనిపించిన కెర్చ్ జలసంధి ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? నల్ల సముద్రం మరియు అజోవ్ సముద్రం. ఇటీవల 2025 వరకు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని ఏ దేశం అందించింది? రష్యా. బ్రిటన్ యొక్క ప్రతిష్టాత్మక టర్నర్ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? జెస్లిన్ కౌర్. నాగాలాండ్ ప్రతి సంవత్సరం ఏ గ్రామంలో హార్న్బిల్ పండుగను నిర్వహిస్తున్నది? కిసామా. ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కిసాన్ సేవా కేంద్రం ఆశ్రయని ప్రారంభించింది? కేరళ. ఏ పదం ఆక్స్ఫోర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గాను ఎంపిక చేయబడింది? బ్రెయిన్ రాట్. ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ పశ్చిమ బెంగాల్ను హెరిటేజ్ టూరిజంలో అగ్రగమ్యస్థానంగా ప్రకటించింది? యునెస్కో. ప్రభుత్వం ఇటీవల ఏ ఉత్పత్తులపై విండ్ఫాల్ పన్నును రద్దు చేసింది? పెట్రోలు, డీజిల్, విమాన ఇంధనం మరియు ముడి చమురు. భారతదేశం ఏ సంవత్సరం నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2040 నాటికి. న్యూ భారత్ మోదీ విజన్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రాశారు? గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ దేశ ఆర్మీ చీఫ్కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ ర్యాంకును ప్రదానం చేశారు? నేపాల్. పౌరులకు సాధికారత కల్పించడానికి మరియు మోసపూరిత కమ్యూనికేషన్లను పరిష్కరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి చేసిన పోర్టల్ పేరు ఏమిటి? సంచార్ సాతి.
2034 పురుషుల ఫిఫా ప్రపంచ కప్పుకు అంటే ఫుట్బాల్ ప్రపంచ కప్పుకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? సౌదీ అరేబియా. భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? 2035. ఫిఫా ఫుట్బాల్ మహిళల ప్రపంచ కప్ 2027 యొక్క ప్లే ఆఫ్ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించబడుతున్నది? బ్రెజిల్. డార్క్ ఈగల్ అనే కొత్త యాంటీ మిసైల్ సిస్టమును ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 22వ దివ్యకళా మేళా ఎక్కడ నిర్వహించబడుతున్నది? ఢిల్లీ. మహా కుంభమేళ 2025 సందర్భంగా భక్తులకు సహాయం చేయడానికి ప్రధాని ప్రారంభించిన చాట్బాట్ పేరు ఏమిటి? కుంభ్ సహాయక్. అనుభవజ్ఞులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి సంపర్క్ 4.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన సాయుధ దళం ఏది? ఇండియన్ నేవీ. స్విట్జర్లాండ్ ఏ దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN హోదాను నిలిపివేసింది? భారతదేశం. టేస్ట్ అట్లాస్ 2024 జాబితాలో ప్రపంచంలోని ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? నేపుల్స్. ఇది ఇటలీలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాలు 2024 బ్లూంబర్గ్ జాబితాలో ఏ కుటుంబం అగ్రస్థానంలో ఉంది? వాల్మార్ట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. హైవే భద్రత కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త రూట్ పెట్రోలింగ్ వెహికల్స్ పేరు ఏమిటి? రాజమార్గ్ సాతి. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ ఏ రకమైన క్షిపణి? ఉపరితల నుండి ఉపరితల క్షిపణి అనగా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఆసియాలో మొట్టమొదటి జియో సైన్స్ మ్యూజియం ఇటీవల ఏ దేశంలో సిద్ధం చేయబడింది? భారతదేశం. 21వ పశుగణన ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? హర్యానా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సూరజ్ కుండ్ మేళా 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించబడుతున్నది? ఫరీదాబాద్, హర్యానా. డెజర్ట్ నైట్ ట్రైలేటరల్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లో ఏ దేశాలు పాల్గొంటున్నాయి? భారతదేశం, ఫ్రాన్స్ మరియు UAE. కొండారెడ్డి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ యువ శుద్ధి అభియాన్ని ప్రారంభించారు? కర్ణాటక. భారతదేశంలో మొదటి మధుమేహం బయోబ్యాంకు ఎక్కడ స్థాపించబడింది? చెన్నై. గగనయాన్ మిషన్ కోసం CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. గ్లోబల్ స్టేటస్ ఆఫ్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ. ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లు ఏ రాజ్యాంగ సవరణ కింద వస్తుంది? 129వ సవరణ కింద. ఇటీవల జెమ్సెడ్జీ టాటా అవార్డు ఎవరికి లభించింది? కిరణ్ మజుందర్ షా. ఇటీవల వెలువడనున్న ఎన్నో రామాయణాలు ఎన్నో పాఠాలు పుస్తక రచయిత ఎవరు? ఆనంద్ నీలకంఠన్. కొత్త సర్వే షిప్ INS నిర్దీక్ష ఇటీవల భారత నౌకాదళంలోకి ఎక్కడ చేరింది? విశాఖపట్నం. ఇస్రో ఇటీవల ఏ క్రయోజెనిక్ ఇంజిన్కు సంబంధించిన సముద్ర మట్టం వేడి పరీక్షను పూర్తి చేసింది? CE-20 ఇంజన్. శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ 2024 ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? విశాఖపట్నం. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు వధ పండుగ అయినటువంటి గాది మహి ఇటీవల ఏ దేశంలో జరుపుకున్నారు? నేపాల్. ఇటీవల హిందీకి సాహిత్య అకాడమీ అవార్డు 2024 ఎవరికి లభించింది? గగన్ గిల్. రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీని అమర్చడంలో ఇటీవల ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? గుజరాత్. IRIS-2 అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? యూరోపియన్ యూనియన్. ఇటీవల సౌరశక్తితో నడిచే దేశంలోని మొదటి సరిహద్దు గ్రామంగా ఏ గ్రామం నిలిచింది? మసలి గ్రామం, గుజరాత్. ఇటీవల ఖోఖో ప్రపంచ కప్ 2025కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సల్మాన్ ఖాన్. ఇటీవల జాతీయ తాన్సేన్ సమ్మాన్ 2023 ఎవరికి లభించింది? పండిట్ స్వపన్ చౌదరి. UNEP యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2024తో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? మాధవ్ గాడ్గిల్. భారత సైన్యం ఏ నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్ని ప్రారంభించింది? బెంగళూరు. క్యాన్సర్ రోగుల కోసం mRNA వ్యాక్సిన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా.
ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 39వ. బ్రింగ్ ఇట్ ఇన్ ది ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? దీపా మాలిక్. భారతదేశంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? హైదరాబాద్. 2025లో 12వ పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యమిచ్చే దేశం ఏది? భారతదేశం. తూర్పు సముద్ర కారిడార్ భారతదేశం మరియు రష్యాలోని ఏ రెండు నగరాలను కలుపుతుంది? చెన్నై మరియు వ్లాడివోస్టాక్. సేఫ్ అకామిడేషన్ వర్కర్ హౌసింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్పై ఏ సంస్థ నివేదికను ఇటీవల విడుదల చేసింది? నీతి ఆయోగ్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 49వ. ఇటీవల విడుదల చేసిన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? అమెరికా. ఇటీవల ప్రధానమంత్రి మోదీ ఏ దేశంచే అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అందుకున్నారు? కువైట్. 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం సంజీవని యోజనని ప్రారంభించింది? ఢిల్లీ. 2024లో రెమిటెన్స్లు అనగా భారతీయులు ఇతర దేశాల్లో సంపాదించే సంపద అత్యధికంగా స్వీకరించిన దేశం ఏది? భారతదేశం. స్వతంత్ర సైనిక సమ్మాన్ పెన్షన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. షానన్ హైడల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. భారత సైన్యం ఏ నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ప్రారంభించింది? బెంగళూరు. నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుగొనబడిన సుదూర దూరంలో ఉన్నటువంటి గెలాక్సీ పేరు ఏమిటి? ఫైర్ఫ్లై స్పార్కిల్. భారతదేశపు మొట్టమొదటి క్రిమిసంహారక బాడీ సూట్ కిసాన్ కవచ్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు మొదటి ఫిక్కీ డ్రోన్ అవార్డు 2024ని గెలుచుకున్నారు? కర్ణాటక. శ్రీరామ్ మందిర్ ప్రాజెక్టును ఇటీవల స్వర్డ్ ఆఫ్ హానర్తో సత్కరించిన దేశం ఏది? బ్రిటన్. ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మదన్ లోకూర్. 2025 బాక్సింగ్ ప్రపంచ కప్ ఫైనల్ మరియు 3వ ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెస్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? భారతదేశం. మాస్ వర్మం థెరపీని అందించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన సంస్థ ఏది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ. దళిత విద్యార్థుల కోసం ఇటీవల ఏ రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ స్కాలర్షిప్ను ప్రారంభించారు? ఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి బయోబిటుమిన్ జాతీయ రహదారిని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? నాగపూర్. ఎన్విడియా కంపెనీ ప్రవేశపెట్టిన జెట్సన్ ఓరిన్ నానో సూపర్ ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్. ఇటీవల నెక్స్ట్ జెన్ ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జోవా ఫోన్సికా, బ్రెజిల్. ఇటీవల ది అన్ఈల్డింగ్ జడ్జ్ లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ జస్టిస్ ఏఎన్ గోవర్ ఎవరి పుస్తకం విడుదలయ్యింది? గౌరీ గ్రోవర్. ఆసియా పసిఫిక్ వాస్కులర్ సొసైటీ ఇటీవల ఎవరిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది? డాక్టర్ విశాఖ త్రిపాఠి. త్రిశూర్ పూరం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. అగ్రిటెక్ ఫర్ ఉమెన్ ఫార్మర్స్ ఏ బిజినెస్ కేస్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ నివేదికను ప్రచురించిన సంస్థ ఏది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. కరంజా నీటిపారుదల ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఈ కరంజా నీటిపారుదల ప్రాజెక్టు అనేది కరంజా నది మీద ఉంటుంది. ఈ కరంజా నది మంజిరా నదికి ఉపనది. డిసెంబర్ 2024లో డింగా వ్యాధి వ్యాప్తి చెందినట్లు ఏ ఆఫ్రికన్ దేశం నివేదించింది? ఉగాండా. అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ 2025 సంవత్సరానికి గాను ప్రముఖ ప్రపంచ గమ్యస్థానాలలో భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని గుర్తించింది? మధ్యప్రదేశ్. స్పేడెక్స్ మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ఆసియా కప్ను ఇటీవల ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం.
ఇటీవల వార్తల్లో కనిపించిన సాగర్ ద్వీపం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? పశ్చిమ బెంగాల్. ఇటీవల విడుదలైన ఎంతే జీవితం నిరయే పుస్తకాన్ని ఎవరు రచించారు? డాక్టర్ కె థామస్ మాథ్యూ. నాయకత్వానికి ఇటీవల శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అవార్డు ఎవరు అందుకున్నారు? డాక్టర్ ఎస్ జయశంకర్. ఫోర్బ్స్ 2024లో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయ మహిళల్లో ఎవరు 28వ స్థానంలో ఉన్నారు? నిర్మలా సీతారామన్. అయితే మొదటి ర్యాంక్ వచ్చి క్లాడియా షీన్బామ్, మెక్సికో అధ్యక్షురాలికి. భారతీయ వ్యాపారవేత్త అయినటువంటి రవి పిల్లైకి ఇటీవల ఏ దేశం అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది? బహ్రెయిన్. ఇటీవల జాతీయ సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడుతున్నది? ఢిల్లీ. నీతి ఆయోగ్ ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి యూత్ కో ల్యాబ్ ఇనిషియేటివ్ని ప్రారంభించింది? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్టేట్స్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 2024-25 పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? బీహార్. ఇటీవల వార్తల్లో కనిపించిన స్పీడ్ గన్ ప్రాథమిక విధి ఏమిటి? కదిలే వస్తువు యొక్క వేగాన్ని కొలవడానికి. గుజరాత్లోని ఏ నగరంలో క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ వస్త్ర ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు? నవసారి. 2025 రిపబ్లిక్ డే ట్యాబ్లెట్స్ యొక్క థీమ్ ఏమిటి? స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్. భారతదేశపు మొట్టమొదటి బయోబిటుమిన్ ఆధారిత హైవే స్ట్రెచ్ ఏ జాతీయ రహదారిపై ప్రారంభించబడింది? NH-44. ఇది మన్సారు, నాగపూర్, మహారాష్ట్రలో ఉంటుంది. జైసల్మేర్ రాళ్లతో తయారు చేసిన దేశంలోని మొట్టమొదటి డిజిటల్ మ్యూజియం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మహారాష్ట్ర. ఇటీవల బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్టు సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ కౌల్. ఇతను ఎక్స్ సుప్రీంకోర్టు జడ్జి. భారతదేశపు మొట్టమొదటి జీరో వేస్ట్ ఎయిర్పోర్టుగా ఏ విమానాశ్రయం మారింది? ఇండోర్ విమానాశ్రయం, మధ్యప్రదేశ్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తన మొదటి వైన్ టూరిజం కార్యక్రమాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? కోటద్వార్. సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెయిర్ 2025కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? హర్యానా. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మధ్యప్రదేశ్. భోపాలులో జరిగిన సీనియర్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? షాహు తుషార్ మానే. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల షార్ట్ నెక్ క్లామ్ విత్తనాలను ఏ సరస్సులోకి విడుదల చేసింది? అష్టముడి సరస్సు, కేరళ. అధునాతన అమోల్డ్ టెక్నాలజీ కోసం కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఐఐటి మద్రాస్. కోల్కతా విమానాశ్రయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేఫ్ ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఉడాన్ యాత్రి కేఫ్. కావేర్ ఇంజిన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ. టిబెటన్ క్యాలెండర్లో లడకి లోసర్ దేనిని సూచిస్తుంది? కొత్త సంవత్సరం. యానా అనే 50,000 సంవత్సరాల వయసు గల బేబీ మమ్మత్తును శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు? రష్యా. డిసెంబర్ 2024లో గ్రామీణ స్థానిక సంస్థల కోసం ఏ 2 రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘం గ్రాంటులను అందుకున్నాయి? ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్. గురు గోవింద్ సింగ్ యొక్క సాహిబ్జా దాస్ త్యాగం మరియు ధైర్యాన్ని ఇటీవల ఏ రాష్ట్ర సిలబస్లో చేర్చారు? మధ్యప్రదేశ్. క్వాంటమ్ టెక్నాలజీలో భారతదేశపు మొట్టమొదటి అండర్ గ్రాడ్యుయేట్ మైనర్ ప్రోగ్రామును ఏ 2 సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇటీవల ఏ పక్షి అమెరికా యొక్క జాతీయ పక్షిగా ఎంపికయ్యింది? బాల్డ్ ఈగల్. ఐక్యరాజ్య సమితి డిస్ఎంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ మిషన్ ఏ బలగాల మధ్య శాంతిని కొనసాగించడానికి స్థాపించబడింది? ఇజ్రాయెల్ మరియు సిరియా. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రాష్ట్ర పర్వ్ వెబ్సైటు మరియు యాప్ని ప్రారంభించింది? రక్షణ మంత్రిత్వ శాఖ.
ఫిజికల్ డిజేబుల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? శ్రీలంక. హనుక్కా పండగ ఏ మతానికి సంబంధించినది? జుడాయిజం. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొత్త రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అరుణీష్ చావ్లా. నుపీలాల్ నుమిత్ 2024 ఈవెంట్ ఎక్కడ జరిగింది? మణిపూర్. దీదీకి లైబ్రరీ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? బీహార్. పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ హరప్పా ప్రదేశంలో 5000 సంవత్సరాల నాటి నీటి నిర్వహణ వ్యవస్థను కనుగొన్నారు? రాఖీ గర్హి, నేపాల్. థర్డ్ ఐ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 21వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది? ముంబై. 18వ ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? నేపాల్. భాషా అవరోధాలను అధిగమించడానికి స్వార్ ప్లాట్ఫారంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. కాగేడ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సిక్కిం. ఇటీవల వార్తల్లో కనిపించిన సూపర్ పొజిషన్ మరియు ఎంటాంగిల్మెంట్ అనే పదాలు ఏ రంగానికి సంబంధించినవి? క్వాంటమ్ మెకానిక్స్.